సరే చూద్దాం అసలు ఈ రెసిపీ ఏంటి అని. అండ్ ముందుగా అసలు ఈ మునగాకు ఆవిరి సెగలు ఈ రెసిపీ అసలు మనం తయారు చేసుకోవాలంటే మనకి ఇంగ్రీడియంట్స్ ఏమేమి కావాలో ఒకసారి మనం చూద్దాం. చెప్పండి. ముందుగా కావాల్సిన పదార్థాలు బియ్యం పిండి, మునగాకు, నువ్వుల పొడి, కరివేపాకు, పోపు దినుసులు, కొత్తిమీర, సాల్ట్, జీలకర్ర, పచ్చికారం పేస్టు, ఉల్లిపాయలు, చిల్లీ ఫ్లేక్స్. సూపర్ అండి. ఇంగ్రీడియంట్స్ చూసాం మనము. ఇప్పుడు మనం ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం. ఎలా తయారు చేసుకోవాలి ఏంటి మీరు మాకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీరు తయారు చేసేయండి. ఓకే అండి. ముందుగా మనం ఏం చేయాలి మేడం? ముందుగా బౌల్ తీసుకొని అండ్ అలాగే మీరు ఇవి అంటే ఆవిరి కుడుముల టైప్ కదా మనం చేసుకునేది, స్టీమ్ కాబట్టి మరి ముందే మనం ఏమైనా ప్రీ హీట్ ఏమైనా చేసుకోవాలా? ముందే ఆన్ చేసుకొని స్టవ్ వాటర్ ఆన్ చేసి వాటర్ పోసి దాన్ని బాయిల్డ్ అవ్వనియాలి. ఆ బాయిల్డ్ అయిన గ్యాప్ లో మనం కప్ తీసుకొని కొంచెం బియ్యం పిండి, రుచికి సరిపడా సాల్ట్. ఓకే. ఎందుకంటే మనం ఇక్కడ పచ్చికారం పేస్ట్ యూజ్ చేసాం కదా, దీంట్లోనే సాల్ట్ ఉంటుందండి. సో సాల్ట్ వేసుకున్న తర్వాత ఏం చేయాలండి? వాటర్ యాడ్ చేసుకొని దాన్ని చపాతీ పిండిలా తడిపి పెట్టుకోవాలండి. మనం రెగ్యులర్ గా అంటే డైలీ బేసిస్ లో మునగాకు వాడడం కొంచెం తక్కువే మిగతా వాటితో పోలిస్తే. వాడుతూ ఉంటారు మునగాకు? రెగ్యులర్ గా నేను యూజ్ చేస్తాను. ఏమేం చేస్తారు వెరైటీస్ మునగాకుతో? మునగాకు చపాతీ చేస్తాను, మునగాకు టమాటా ఉల్లిగడ్డ కర్రీ చేస్తాను, మునగాకు పప్పు చేస్తాను, మునగాకు యాక్చువల్ గా స్పెషల్ మునగాకు రొట్టెలు, మునగాకు సర్వపిండి లైక్ అట్లా కూడా చేస్తాను. చాలా యూజ్ చేస్తాను. మునగాకు పొడి కొడతాను. యాక్చువల్ గా మునగాకు డ్రై చేసి పెట్టి సన్ లైట్ కి డ్రై చేసి పెట్టి పొడి కొట్టి రోజు కర్రీలో కొంచెం యాడ్ చేసుకోవాలి. అట్లా కూడా చేసుకుంటాను. ఎన్ని రకాలు చేస్తారనమాట ఇంట్లో మునగాకు? చాలా. ఏది టేస్టీగా ఉంటుంది మునగాకుతో? మనం అంటే మీరు ట్రై చేసిన రెసిపీస్ అన్నిటికన్నా టేస్టీ రెసిపీ పొడి. మునగాకు పొడి బాగుంటుంది. దేంట్లోకి తింటారు? ఇడ్లీకి, దోశలోగా? రైస్ లోకి, వేడి వేడి రైస్ లోకి నెయ్యి వేసుకొని పొడి కలుపుకొని తింటే అంటే నెయ్యి అది మునగాకు అని ఎవరికి అర్థం కాకుండా ఉంటది. అంత టేస్టీగా ఉంటుంది. ఎక్కువ మా ఇంట్లో యూజ్ చేసేది అదొకటే. అవునా? మీ ఆయన పేరేంటండి? సంతోష్. సంతోష్. సంతోష్ మౌనిక సంతోష్ అంటే బ్రాండ్ అన్నమాట కలవకుండా. అవునా? ఏం చేస్తుంటారు మీ ఆయన? బిజినెస్. అండ్ ఎంతమంది పిల్లలు మీకు? 2 బాబు. ఏం చదువుకుంటున్నారండి వాళ్ళు? 4th, 2nd స్టాండర్డ్. సో ఆల్ సెట్, హ్యాపీ? ఇప్పటికైతే దేవుడి దయ మంచి నడుస్తుందా? పర్లేదు. పర్లేదా? సో ఫ్యామిలీ అందరు కలిసి మీరు ఎంజాయ్ చేయాలంటే మీరు ఏం చేస్తూ ఉంటారు? వీకెండ్ వచ్చినప్పుడు, సండేస్ వచ్చినప్పుడు, లేకపోతే మీ ఆయన లీవ్ తీసుకున్నప్పుడు? అంటే బిజినెస్ కాబట్టి మరి ఏం లీవ్స్ ఉంటాయి? ఏం ఉండదు. ఆయన ఎప్పుడు తీసుకుంటే లీవ్. అంతే. అంతే కదా. బిజినెస్ అంటే లీవ్స్ ఉండవండి. జాబర్స్ కన్నా సాటర్డే సండే లైక్ అట్లనే ఉంటాయి కానీ మాకు ఉండవు. అంతే. ఏ ఫెస్టివల్స్ ఉండవు, ఏ ఉండవు. నేను షాప్ లో కూర్చుంటా, టైం కి కాల్ చేసి వస్తాను అంటాను. చపాతీ పిండిలా తడిపిన తర్వాత దీన్ని, ఇది మురుకుల బేస్ అంటారు కదా, దీంట్లో దీన్ని పెట్టి స్టీమ్ చేయాలన్నమాట. ఓకే. అట్లా. తడిపిన పిండిని ఇందులో పెట్టిన తర్వాత ఇడ్లీ పాత్రలో వాటర్ స్టీమ్ పెట్టాం కదా, దీనికి కొంచెం లైట్ గా ఆయిల్ అప్లై చేసుకొని ఇవి దీంట్లో వేయాలన్నమాట. కొంచెం పెద్ద ప్రాసెస్ ఏనండి ఇది. హెల్దీ ఫుడ్ అండి. అవునా? పేగులు ఎత్తుకున్నట్టు మనం ఇట్లా చేసి స్టీమ్ చేయాలన్నమాట. ఓకే. మీరు అన్నారు కదా మోమోస్ లైక్ అని, అలాగే ప్రాసెస్ సేమ్. బట్ కానీ మోమోస్ కొంచెం పచ్చి పచ్చిగా అలా అనిపిస్తాయి కదా, ఇది ఆ ఫీల్ ఉండదు అనమాట. అవునులేండి, కుక్డ్ ఉంటుంది మొత్తం. సో మనం ఎంతసేపు ఆవిరి చేసుకోవాలి? ఒక 5 minutes. ఒక 5 minutes ఆవిరి. ఇది స్టీమ్ అయ్యే గ్యాప్ లో పాన్ పెట్టుకొని పోపుకు సరిపడా ఆయిల్,
పోపు దినుసులు వేసుకోవాలి. మీరేమో ఇలా బయటకు వచ్చినప్పుడు ఇంత చక్కగా జోవియల్ గా నవ్వుకుంటూ మాట్లాడుతున్నారు. ఇంట్లో మీ ఆయనతో కోప్పడతారు ఎప్పుడైనా? బ్రహ్మాండం. అవునా? అన్ని రసాలు ఉంటేనే నవరసాలు. అదే చెప్తున్నానండి, నవరసాలు ఉంటేనే ఫ్యామిలీ కదా. అంతేనా? మీ ఆయన సారీ చెప్తూ ఉంటారా మీకు? సారీ మౌనిక, తప్పైపోయింది చెప్తాడు. మంచోడు. మంచోడా? మస్తు చెప్తాడు. లవ్ మ్యారేజ్ అరేంజ్డ్ మ్యారేజ్ ఇది? లవ్ కమ్ మ్యారేజ్. ఓ, స్టోరీ ఇప్పుడే బయటకు వస్తుంది. ముందుగా మీరు ప్రేమించారు, తర్వాత ఆయన ప్రేమించాల్సి వచ్చిందా? లేదు లేదు, ఆయననే బుట్టలు పడ్డాడు. పోపు దినుసులు వేసిన తర్వాత ఉల్లిపాయలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఓకే. ఎప్పుడు చెప్పాడు మీ బావ మీకు ఫస్ట్ ఐ లవ్ యూ? మా అమ్మ వాళ్ళ ఊర్లో డిగ్రీ ఫెసిలిటీ లేదనమాట. స్టడీ టైంలో డిగ్రీ చేయడానికి నేను మా హస్బెండ్ వాళ్ళ ఊరికి రావాల్సి వచ్చింది. నియరెస్ట్ సిటీ అనమాట. అట్లనండి, అక్కడ చదువుతున్న టైంలో అప్పుడు అలా జరిగింది. అలా జరిగిపోయింది. నైస్. అందుకే మీ బావ ఎన్నిసార్లు అయినా సారీ చెప్తారు? ఎన్నిసార్లైనా సారీ చెప్తారు, ఎన్నిసార్లైనా లవ్ యూ చెప్తారు, అంతే. ఎన్నిసార్లైనా కోపడతాడు. రోజుకి రోజుకి ఆయనకు కూడా కోపం ఎక్కువ అనమాట. కోపమేం కాదు, మనం తెప్పిస్తాం అనమాట. మీరే ఏదో ఒకటి చేసి తెప్పిస్తారా? నా పక్కన ఉంటే ఎవరైనా 5 minutes తర్వాత ఆటోమేటిక్ అన్ని రకాల నవరసాలు వచ్చేస్తాయండి, ఆటోమేటిక్ వచ్చేస్తాయి. ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత కొంచెం మునగాకు, మెయిన్ ఇంగ్రీడియంట్ మునగాకి కాబట్టి మునగాకుతోనే అసలైన రుచి ఇక్కడ. పచ్చికారం పేస్ట్. ఓకే. ఏమేమి వేసారండి దీంట్లో పేస్ట్ తయారవడానికి? పచ్చిమిరపకాయలు, సాల్ట్, అంతే. సో ఇది రెడీ అయిపోయింది మనకు. ఇది బాయిల్డ్ అయిందా లేదని చెక్ చేసుకొని తీసి బాయిల్డ్ అయిన మిశ్రమాన్ని మనము పొడిగా చేసి దాంట్లో యాడ్ చేయాలి. ఓకే. సో ఇది షిఫ్ట్ చేసేసుకుందాం మనం. హీట్ అయినాయండి. ఇప్పుడు కొంచెం నువ్వుల పొడి, కొంచెం కొత్తిమీర, అయిపోయింది. అంతేనా? డిష్ అవుట్ చేసుకోవచ్చా? సూపర్. ఇప్పటి వరకు ఎవరు చేయలేదండి ఈ రెసిపీ, మీరే ఫస్ట్ టైం చేస్తున్నారు. అయిపోయిందండి. వేడి వేడి మునగాకు ఆవిరి సెగలు. టేస్ట్ చూసి ఈ మౌనిక వంటలు ఎలా ఉంటాయో మా ఊరి జనాలకు చెప్పండి. మౌనిక గారు తయారు చేసినటువంటి మునగాకు ఆవిరి సెగలు రెడీగా ఉన్నాయి. టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. ఈలోపు మీరు ఒకసారి తయారీ విధానాన్ని చూడండి. మునగాకు ఆవిరి సెగలు తయారీ విధానానికి కావలసిన పదార్థాలు: మునగాకు, కొత్తిమీర, ఉల్లిపాయలు, బియ్యం పిండి, నువ్వుల పొడి,
పోపు దినుసులు, కరివేపాకు, ఉప్పు, జీలకర్ర, పచ్చికారం పేస్ట్, మునగాకు ఆవిరి సెగలు. తయారీ విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో బియ్యం పిండి, ఉప్పు, కొన్ని నీళ్లు పోసుకొని ముద్దలా కలిపి పెట్టుకోవాలి. తర్వాత మురుకుల బేస్ తీసుకొని అందులో కలిపి పెట్టుకున్న పిండిని చిన్న ముద్దలా చేసి ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో నూడిల్స్ లా వేసుకొని స్టీమ్ చేసి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని అందులో నూనె పోసుకొని పోపు దినుసులు, కరివేపాకు, ఉల్లిపాయలు, మునగాకు, పచ్చికారం పేస్ట్, స్టీమ్ చేసి పెట్టుకున్న నూడిల్స్ కూడా వేసి కలిపి కాసేపు వేయించుకొని దానిపై నువ్వుల పొడి, కొత్తిమీర వేసి కలుపుకొని సర్వింగ్ ప్లేట్ లో తీసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, మునగాకు ఆవిరి సెగలు రెడీ.